బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పహల్గామ్ ఉగ్రదాడితో దాయాది దేశం పాకిస్తాన్ పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాక్ పేరు వింటేనే దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోంది. ఆ పేరు వినడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో రాజస్థాన్ జైపూర్కు చెందిన ఓ మిఠాయి దుకాణం యజమాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన దుకాణంలో పాక్ పేరుతో ఉన్న మిఠాయిలకు పేర్లు మార్చేశారు. మైసూర్ పాక్ సహా వివిధ స్వీట్ల పేర్లను మార్చేశారు. తన దుకాణంలోని పాక్ పేరుతో ఉన్న స్వీట్ల పేర్ల స్థానంలో శ్రీ యాడ్ చేశారు. మైసూర్ పాక్ ని మైసూర్ శ్రీగా, మోతీ పాక్ ని మోతీ శ్రీగా, గోండ్ పాక్ ని గోండ్ శ్రీగా ఇలా పేరు మార్చినట్లు దుకాణ యజమాని తెలిపారు. స్వీట్స్ లోని పాక్ పదం కన్నడలో తీపి అని అర్థం. అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు దుకాణదారుడు పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పహల్గామ్ ఉగ్రదాడితో దాయాది దేశం పాకిస్తాన్ పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆ పేరు వినడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో రాజస్థాన్ జైపూర్కు చెందిన ఓ మిఠాయి దుకాణం యజమాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన దుకాణంలో పాక్ పేరుతో ఉన్న మిఠాయిలకు పేర్లు మార్చేశారు. మైసూర్ పాక్ సహా వివిధ స్వీట్ల పేర్లను మార్చేశారు. తన దుకాణంలోని పాక్ పేరుతో ఉన్న స్వీట్ల పేర్ల స్థానంలో శ్రీ యాడ్ చేశారు. మైసూర్ పాక్ ని మైసూర్ శ్రీగా, మోతీ పాక్ ని మోతీ శ్రీగా, గోండ్ పాక్ ని గోండ్ శ్రీగా ఇలా పేరు మార్చినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఇక స్వీట్స్ లోని పాక్ పదం కన్నడలో తీపి అనే అర్థం. అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు దుకాణదారుడు పేర్కొన్నారు.